మనం అస్సాం మిరపకాయతో ఆవకాయ పెడుతున్నాం దాని అదే కదా. మరి ఇంకెందుకు కాలేసం కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడు చూద్దాం. అస్సాం మిరపకాయ ఆవకాయ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నల్లుప్పు వేసి నానబెట్టిన అస్సాం మిరపకాయలు, ఉప్పు, పసుపు, ధనియాలు, ఎర్రమిరపకాయలు, జీలకర్ర కలిపి చేసిన పొడి, ఆవ నూనె, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెనిగర్. ఓకే, భూత్ జలకియా రెడీగా ఉంది ఇక్కడ మన దగ్గర. మేడం ఇక్కడ నేను ఆవ నూనె తీసుకున్నాను. ఆవ నూనె హాఫ్ కప్ వేయండి. హాఫ్ కప్ చూడండి. చాలా చాలు. సో ఫస్ట్ కొంచెం ఆవ నూనె వేడెక్కాలి. మిరపకాయలు ఎందుకు మీరు కట్ చేశారా? కట్ చేయకపోతే పేలుతాయి కదండి, కొంచెం కట్ చేసుకుంటూ బాగుంటుంది. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేడెక్కిన వెంటనే జీలకర్ర చెట్పట్లాడుతున్నప్పుడు ఇవి కాలా నమ్మక్ అంటారంటే నల్ల ఉప్పు. నల్ల ఉప్పులో కొంచెం కలిపి పెట్టేస్తాం అనమాట. యాక్చువల్గా వాళ్ళు 12 గంటలు పెట్టమంటారు. కొంచెం సేపు కలిపి పెట్టాక కట్ చేసి అప్పుడు వేయించుకోవాలి. కట్ చేసి నల్ల ఉప్పులో నానబెట్టి వేయించుకోవాలి. ఓకే, ఉప్పు ఎట్లా తగ్గట్టు వేసుకోవాలి? కొంచెం ఉప్పు వేసాను నేను, తర్వాత మళ్ళీ ఉప్పు వేస్తాను ఇక్కడ. సో ఆల్రెడీ మీరు ఈ మిరపకాయల్ని కట్ చేసి నల్ల ఉప్పు వేసి నానపెట్టారు. అలా నల్ల ఉప్పు వేసి నానపెట్టడం వల్ల ఏమైనా ప్రాసెసా లేకపోతే ఉపయోగం ఉందా? ప్రాసెస్, పికిల్ తయారు చేసే ప్రాసెస్. సో బాగా చేసేటప్పుడు ఉప్పు పసుపు వేస్తాం కదా, అలాగే డన్. జీలకర్ర వేగింది, ఇప్పుడు నేను ఇది వేసేస్తాను. తగ్గించేసండి స్టవ్. వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఉన్నా కూడా కారం వేస్తారు ఆవకాయ కాబట్టి. కొంచెం పసుపు, ఓకే, కారం, మొల్లి కారమా? ఓకే. తర్వాత చాలా ఇది మసాలా అండి. ఈ మసాలా ఎలా తయారు చేసారో చెప్పండి. ధనియాలు, ఎర్రమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ పౌడర్ చేసేసి ఇలా వేయించి పౌడర్ చేసిన మసాలా. ధనియాలు, ఎర్రమిరపకాయలు, జీలకర్ర కలిపి చేసిన మసాలా. ఓకే, మసాలా కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. ఉప్పు వేయలేదు. ఆపాక దాని మీద ప్రిజర్వేటివ్ వెనిగర్ వేస్తున్నాం. ఇది వీళ్ళు అన్నంలో తింటారా రోటీల్లోనా? అసలు మనకి ఈస్టర్న్ సైడ్ బెంగాల్ వాళ్ళందరూ అన్నమే తింటారు. అన్నమే తింటారు. వాళ్ళు ఏంటంటే దాల్ ఇలా పోసేసుకుంటారు, పక్కన సైడ్ డిష్ లాగా పెట్టుకొని తింటారు. యాక్చువల్లీ యూఎస్ లో కూడా స్పైస్ లెవెల్స్ అని చెప్పి మనకి స్పైస్ ఆఫ్ లెవెల్స్ చెప్తారు. ఇంత లెవెల్, ఇంత లెవెల్, ఇంత లెవెల్. ద లాస్ట్ లెవెల్ ఇది రీపర్ అని ఉంటుంది అనమాట. దీంతోనే నేను విన్నాను కానీ ఎప్పుడు ట్రై చేయాల. అసలు ఇప్పుడు వేగుతుంటేనే ఆ ఘాటు తగులుతోంది కదా, అంత ఘాటు ఉందన్నమాట. బట్ దీనివల్ల మనకి చాలా హెల్త్కి సంబంధించి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. మీరు ఎప్పుడైనా ఇవి కావాలి అంటే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు లేదా తెప్పించుకోవచ్చు. ఎవరైనా వెళ్తుంటే వాళ్ళ ద్వారా తెప్పించుకొని ట్రై చేయొచ్చు. ఎప్పుడు ఇలా అంటే మనం రెగ్యులర్ పికిల్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు చేసుకోవచ్చు కదా. సో వెనిగర్ వేస్తే అది పులుపు వస్తుంది, కారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. కానీ మనకి ఈ వెనిగర్ టేస్ట్లు, సాస్ టేస్ట్లు ఇవన్నీ కొత్తగా ఉంటాయి. ఎప్పుడు స్పెషల్ టైమ్స్ లోనే వాడుతూ ఉంటామే. మన ఆవకాయ అంటే మనం ఆవపిండి కారం కలిపేసుకొని ఆవకాయ పెట్టుకుంటాం. ఈ ఆవ నూనె ఘాటు కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో పచ్చడి రెడీ. ఇది ఆవకాయ. ఇది నిలువ ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది కాసరా? వాళ్ళు అంటారు ఉంటాయి అని చెప్తారు. యూజువల్ గా మనం జాగ్రత్తగా ఉప్పేసుకుంటే ఆవకాయనే నిల్వ ఉంటుంది. అవును, కరెక్ట్. సో ఇదైతే వాళ్ళు రైస్ లో పప్పు వేసేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని తింటారు. అది వాళ్ళ స్టైల్ ఆఫ్. నేను ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు కూడా చూశాను. వాళ్ళంతా పల్చగా అంటే కారం, ఉప్పు, పోపు ఏమి ఉండదు. పప్పు లైట్ గా చేసి తీసేస్తారు పప్పు. ఓహో. సో అలా అన్నంలో అలాంటి పప్పు వేసుకొని ఇది పెట్టుకొని. అవును, ఇంత స్పైసీ పెట్టుకున్నప్పుడు పప్పులో ఇంకేం వద్దు కదా. అలా అది కరెక్టే. సో బౌల్లోకి తీద్దామా? శ్రీవణి గారు, మీ కళ్ళలో వచ్చి భయం వేస్తుంది టేస్ట్ చూడాలంటే. ఈ ఆవకాయ ఒకసారి టేస్ట్ చేయండి. ఓకే, మిరపకాయ ఆవకాయ, అస్సామీ మిరపకాయ ఆవకాయ. డన్. అస్సాం మిరపకాయ ఆవకాయ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నల్లుప్పు వేసి నానబెట్టిన అస్సాం మిరపకాయలు, ఉప్పు,
పసుపు, ధనియాలు, ఎర్రమిరపకాయలు, జీలకర్ర కలిపి చేసిన పొడి, ఆవ నూనె, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెనిగర్. అస్సాం మిరపకాయ ఆవకాయ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఆవ నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు అందులో జీలకర్ర, నల్లుప్పు వేసి నానబెట్టిన మిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మసాలా పొడి, ఉప్పు, వెనిగర్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో వెరైటీ టేస్టీ ఉన్న అస్సాం మిరపకాయ ఆవకాయ పచ్చడి రెడీ.